22వ పాసురం. ఈ పాసురాన్ని రేపటి పాసురాన్ని సింహాసన పాసురం అంటారు. ఎందుకంటే స్వామిని సింహాసనం మీదకి రమ్మని కీర్తిస్తూ ఉంటారు. అక్కడ తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడానికని కీర్తిస్తూ ఉంటారు కాబట్టి సింహాసన పాసురం అని చెప్పారు. ఈ పాసురంలో అభిమాన భంగం అయినటువంటి విధానాన్ని చెప్తున్నారు. అభిమానం వదిలేయటం అన్నమాట. అంటే ఏంటి? నేను అనే గర్వం కలిగి ఉండడం అభిమానం. నేనే గొప్పవాడిని, నాదే శరీరము ఆత్మ వేరు, శరీరం వేరు కాదు. ఈ బంధువులంతా శరీరం ఉన్నవాళ్ళే నా బంధువులు. తర్వాత విషయభోగాల మీద నాకు చాలా ఆసక్తి కలిగి ఉండడము, నాకు నేనే గొప్పవాడిని, నేనే రక్షించేసుకుంటున్నాను, నేను చాలా స్వతంత్రుడిని, నేను ఏది కావాలనుకుంటే అదే చేయగలను, నన్నెవరు ఏమీ అంటే భగవంతుడే కదండీ! మనం ఏం చేసినా భగవంతుడే చేపిస్తాడు మనతోటి. కానీ మొత్తము నాదే, నా ఇష్ట ప్రకారమే నడుస్తోంది. నేను అని చెప్పేసి అనుకోవడం, నేను నాది అనుకోవడమే ఈ అభిమానం. ఇలాంటి అభిమానం ఉన్న వాళ్ళని భగవంతుడు ఎప్పటికీ దగ్గరికి రానివ్వడండి. ఆయన దగ్గరికి చేరుకోవాలంటే ఈ అభిమానాలన్నీ వదులుకొని చేరుకోవాలి. అలాగా రాజులు ఎలా అయితే గుంపులుగా అభిమానాన్ని వదిలేసుకుని నీ దగ్గరికొచ్చి నీ సింహాసనం దగ్గర కూర్చున్నారో, మేమందరం కూడా గుంపులుగా వచ్చేసి నిన్ను నిద్ర మేల్కొల్పటానికొచ్చాము, నిన్ను కీర్తించడానికొచ్చాము, నీ కరుణ కోసం, కటాక్షం కోసం వచ్చాము స్వామి. ఆ కలువలు వంటి కన్నులు నువ్వు మెల్లగా ఒక్కసారిగా కాకుండా నిదానంగా తెరవయ్యా. గజ్జెల కున్న మువ్వలాగా ఫస్ట్ సగం తెరువు. తర్వాత మెల్లగా నిదానంగా మొత్తం కళ్ళు తెరుచుకుని, లేవయ్యా, రావయ్యా నువ్వు. మేమందరం కూడా నీ కరుణ కోసం ఎదురు చూస్తున్నాము. నిన్ను కీర్తించుకోవాలి అనుకుంటూ ఇలా అంటోంది ఆండాళ్ళ అమ్మవారు. அங்கண் மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டிற்கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்யதோம் கிங்கிணிவாய் செய்யத தாமரை பூ போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் மெளியாலோ திங்களு மாதித்தியனு மெழுந்தாற்போல் அங்கணிர் உண்ணம் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపమిళిందేలోరెంబావాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.